జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రాంపూర్ పంప్ హౌస్ ను ఆన్ చేసి నీటిని విడుదల చేశారు అధికారులు. ఈ సందర్భంగా మల్యాల మండల కాంగ్రెస్ నేతలు సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడగనిది అమ్మాయిని అన్నం పెట్టదు అనే నానుడిని తిరగరాసే విధంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వయంగా చొరవ తీసుకుని నీటి విడుదల చేయించారని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమయానుకూలంగా నీటి విడుదలతో పాటు అనేక పథకాలు అందేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాంపూర్ పంప్ హౌస్ వద్ద రైతులకు సకాలంలో నీరు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అడగనేదే అమ్మ అన్నం పెట్టదనే నాడుని తిరగరాస్తూ డాక్టర్ మేడిపల్లి సత్యం గారు రైతుల పాలిట ఒక రైతు బంధువుడుగా రైతులు అడగకుండా వాళ్ళ అవసరం ఇంకా ఉన్న నీరు సరిపోయినా కానీ అడగక ముందే స్పందించి ఒక పంట కూడా ఎకరం కూడా ఎండిపోవద్దనే ఉద్దేశంతో నీటిని విడుదల చేయించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా నేను ఒక పెద్ద మనిషి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు వచ్చి ఆయన ఏదో ఇంకా మత్తు దిగనట్టున్నది, ఆయనకు అధికారం పడిపోయినా కానీ ప్రభుత్వం పడిపోయినా కానీ తనే ప్రభుత్వంలో ఉన్నట్టు తనే ఎమ్మెల్యేగా ఊహించుకున్నట్టు ఆయన ఏదో ఇక్కడ వచ్చి పోజులు కొడుతున్నాడు. ఆయనకు తెలియదు, అయ్యా రవిశంకర్ గారు మీరు ఓడిపోయారు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వచ్చారు, ఆయనే రైతులకు ఏం కావాలో తెలుసు కాబట్టే రైతులు ఆకలి వేయకముందే అన్నం పెట్టే రైతు బాంధవుడు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. మీరు నేను వచ్చి ఇష్టం ఉన్నట్టు ఏదో సన్యాసులు బిన్యాసులు అని మాట్లాడుతున్నావు, నిద్రమత్త దిగు, ఆ సన్యాసివి నువ్వే, అవన్నీ నువ్వేమైతే బూతులు మాట్లాడినావో అవన్నీ నువ్వే, మాకు విజ్ఞత ఉన్నది రవిశంకర్ గారు. ఈయనేదో పెద్ద పోకుడు కాడట. 2023 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడే కాళేశ్వరం కూలిపోయిన సంగతి, కాళేశ్వరం బంద్ చేసిన సంగతి ఆ రికార్డు ఉన్నది. 2023లో వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం కూలిపోయింది, అక్కడ నీళ్లు వార్తలేరు. ఇది రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రాజెక్టు కట్టిన ఇల్లంపల్లి నుంచి వస్తున్న వాటరు, దీన్ని పంటలు కాపాడడానికి ప్రభుత్వము ఇల్లంపల్లి నుంచి చేస్తున్నది, కాళేశ్వరం నుంచి రవిశంకర్ కాదు. నీళ్లు లేవన్న సంగతి మీరేమో చూసి వచ్చారు, అక్కడ కాళేశ్వరంలో మీరు కట్టిన కాళేశ్వరం కట్టిరు కూలిపోయింది. ఈ వాటరు ఎస్ఆర్ఎస్పి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టింది, వరద కాలువ కాంగ్రెస్ గవర్నమెంటే, ఇల్లంపల్లి ప్రాజెక్టు మొదలుపెట్టింది కాంగ్రెస్ గవర్నమెంటే. మీరు ఇది గుర్తుంచుకుంటే మంచిది. మీకు కావాలంటే మేము కూడా అవసరం లేదు, మా కాంగ్రెస్ కార్యకర్త మీకు పాఠాలు చెప్పడానికి బుద్ధి చెప్పడానికి ముందుంటాడు. ఇప్పటికీ మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవారికి చొప్పదండి నియోజకవర్గ ప్రజల తరఫున రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా సత్యమన్న ఉన్న రోజులు ఇది ఒక మరో కోరసీమగా వర్ధిల్లుతుందని ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తూ అందరికీ నమస్కారం చెప్తుండూ. ఇంకా మీరు ప్రభుత్వం అధికారంలో లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం, రవిశంకర్ గారు గుర్తుంచుకోండి. మేడిపల్లి సత్యమన్న గారు ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు రైతుల పక్షపాతి, రైతులకు నీరు అందించాలని చెప్పి ఏ ధర్నా ఏ రాష్ట్రంలో లేకుండా గత 2 సంవత్సరాల నుండి రైతుల కరెక్ట్ సమయంలో నీటిని అందించిన ఎమ్మెల్యే మా మేడిపల్లి సత్యం గారికి దక్కుతుంది. మీరు రవిశంకర్ గారు చెప్తారు, అసలు నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావు మీరు చెప్పాలి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఈ మండలానికి సంబంధించిన కొండగట్లో ఒక తట్టడి ఇసుక కూడా, ఒక తట్టడి మట్టి కూడా పోయకుండా అక్కడ వాడిన గుడ్ ఫండ్, అది కామన్ గుడ్ ఫండ్ నుంచి చేసిన అభివృద్ధిని నీ అభివృద్ధి అని చెప్పుకుంటున్నావు. చొప్పదండి నియోజకవర్గంలో అసలు నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావు చెప్పాలని చెప్పి చెలుతు చేస్తూ, ఇక్కడ ఉన్న జేఎన్టీయూకు అటానమస్ కల్పించాలని మొన్న కలెక్టర్ గారికి కూడా, మన సీఎం గారికి కూడా మన ఎమ్మెల్యే గారు లేఖ రాయడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఏటీఏ అడ్వాన్స్ టెక్నాలజీ స్కూల్తో పాటు మరియు గంగాధర మండలంలో డిగ్రీ కళాశాలను కూడా తెప్పించిన ఘనత మా మేడిపల్లి సత్యం గారిది. రైతుల పక్షపాతి మేడిపల్లి సత్యమన్న గారు. ఈ కార్యక్రమం మేడిపల్లి సత్యమన్న మీద నన్ను వచ్చి చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి రవిశంకర్ గారు. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడుంది, కమిషన్ల రూపంలో కనబడుతుంది. ప్రజలు అందుకే మీకు బుద్ధి చెప్పారు. ప్రజలు కూడా ఎప్పటికీ ఇక మిమ్మల్ని నమ్మే అది లేకుండా మా ఎమ్మెల్యే గారిపై నువ్వు అసత్య ఆరోపణలు చేస్తున్నావు, ఖబర్దార్ బాగుండదు అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.